హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ శారీస్ కలెక్షన్. నేను మీ వనజాని. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసి చెన్నూ సిల్క్ శారీస్ అండి. దాని మీద కలంకారీ ప్రింట్ చూపిస్తాను. బడ్జెట్ రేంజ్, డైలీ వేర్కి చాలా బాగుంటాయండి ఇవి. నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి. నెల్లూరు సిల్క్ అంటారు, దీన్ని చెన్నూరు సిల్క్ అంటారు. రెండు పేర్లతో పిలుస్తారండి. పళ్ళు వచ్చేసి పెద్ద కలంకారీ వస్తుందండి. శారీ మొత్తం అవుట్లైన్ కలంకారీ వస్తుంది. ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసి ఆ బార్డర్ పైన 1 ఇంచ్ జరీ బార్డర్ ఇస్తారండి. ఇది అయితే ఇందులో స్టాక్ అయితే లేదండి, మొత్తం సోల్డ్ అవుట్. మీకు ఇప్పుడు నిజాం బార్డర్లో అవుట్లైన్ శారీస్ చూపిస్తాను. ఇవి వచ్చేసి సేమ్ క్లాత్, సేమ్ కలంకారీ ప్రింట్ సేమేనండి. కాకపోతే బార్డర్ ఇస్తారు దీనికి. అది కూడా నిజాం బార్డర్ అని అంటారండి దీన్ని. చూడండి శారీ ఎంత బాగుందో, చాలా బాగుందండి. బార్డర్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్ బార్డర్ అండి. ట్రాన్స్పరెన్సీ కూడా ఏముండదండి, చాలా బాగుంటుంది. స్టైలిష్గా కట్టచ్చు మనము. శారీ మొత్తం ఇది ఫుల్ కలంకారీ ఉంటుందండి. అవుట్లైన్ కొంచెము ముద్దగా కొంచెం ఉంటుంది. ఇది బార్డర్ వచ్చేసి ఒక 4 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుందండి. కింద పైన ఈక్వల్ లెంత్ బార్డర్ ఉంటుంది. దీన్ని నిజాం బార్డర్ అంటారు. చూడండి పళ్ళు చూసుకున్నట్లయితే పెద్ద కలంకారీ ప్రింట్స్ వస్తుందండి పళ్ళులో. బ్లౌజ్ వచ్చేసి అండి సింగిల్ కలరు కలంకారీ ప్రింట్ ఇస్తారండి. ప్రింటెడ్ బ్లౌజ్, ఇప్పుడు నేను వేర్ చేసిన కూడా ప్రింటెడ్ బ్లౌజే కదండి, ఇది కూడా ప్రింటెడ్ బ్లౌజే. చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్. శారీలో వచ్చేసి మల్టీ కలర్ వస్తుందండి, గ్రీన్ రెడ్ అలా. కానీ బట్ బ్లౌజ్లో వచ్చేసరికి ఓన్లీ సింగిల్ కలర్ రెడ్ క్యారీ అయిందండి. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. వీటి ప్రైస్ వచ్చేసి 2000 పడుతుందండి. ఎవరికైనా నచ్చినట్లయితే బుక్ ఆర్డర్ చేసుకోండి త్వరగా. నెక్స్ట్ అండి హాఫ్ వైట్ అండి. ఎప్పటి నుంచో అమ్ముతున్నామండి, వీడియో చేయడం కుదరలేదు. సో ఈరోజు నేను ఈ శారీ కట్టుకోవడం వల్ల వీడియో చేద్దామని చేస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి హాఫ్ వైట్, మొత్తం అవుట్లైన్ కలంకారీ అండి, మొత్తం అవుట్లైన్ అండి. తర్వాత బార్డర్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ బార్డర్ అండి. గోల్డ్ జరీ బార్డరు, కింద పైన ఈక్వల్ లెంత్ ఉంది. బ్లాక్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు చూసుకున్నట్లయితే ఇట్లా హెవీ కలంకారీ వచ్చిందండి, పెద్ద ఫ్లోరల్. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అండి. నేను వేర్ చేసిన బ్లౌజ్ లాగా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లాక్ బాగా హైలైట్ అయింది బ్లౌజ్లో. శారీ అంతా వచ్చేసి ఇలా వస్తుందండి, మొత్తం అవుట్లైన్. దీని ప్రైస్ వచ్చేసి 1950 పడుతుందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసండి రాయల్ బ్లూ అండి. హిందీ బ్లూ అంటాం కదండి, ఆ కలరు. ఇది కూడా సేమ్ బార్డర్ స్టైలేనండి. చూడండి శారీ అయితే ఎంత బాగుంది. లెంత్ కూడా అండి 4647 హైట్ ఉంది. ఏ హైట్ వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది. ట్రాన్స్పరెన్సీ లేదు. రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుందండి. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ, టీచర్స్కి కానీ, స్కూల్ గోయింగ్ టీచర్స్కి కానీ చాలా బాగుందండి. చూడండి పెద్ద కలంకారీ వచ్చింది, మొత్తం నేవీ బ్లూ, రాయల్ బ్లూ అండి, సారీ. హాఫ్ వైట్ రాయల్ బ్లూతో కలంకారీ ప్రింట్ ఇచ్చారు. బార్డర్ కూడా బ్లూయే క్యారీ అయిందండి. పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ అండి, కలంకారీనే బ్లూతో క్యారీ అయిందండి బ్లౌజ్ వచ్చేసి. శారీ మొత్తం ఇలా ఉంది. పెద్ద శారీస్ అండి, కొంచెం స్టౌట్గా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా సరిపోతుంది శారీ అయితే. మంచిగా ప్రిల్స్ కూడా బాగా వస్తున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2000 అండి. మల్టీ కలర్ వచ్చేసి 2000 అండి. సింగిల్ కలర్ అవుట్ లైన్ వచ్చిందంటే 1950 పడుతుందండి. ఓన్లీ 50 రూపీస్ డిఫరెన్స్. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అండి, ముందు చూపించాను కదండి అవుట్లైన్ కలంకారీ. ఇది కూడా సేమ్ అండి. కాకపోతే శారీ అలా సేమ్ అనిపించింది కానండి, డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసి. చూడండి బ్లాక్ అండ్ వీటిష్ కలర్ అండి, హాఫ్ వైట్ కాంబినేషను. చూడండి డిజైన్ వేరు, మళ్ళీ దీనిలో ఉన్న డిజైన్ వేరు. ప్రతి శారీకి డిజైన్ మారిందండి. అవుట్లైన్ కలంకారీ. యాక్చువల్గా పెన్ కలంకారీ వెయ్యాలి అనుకుంటే అండి ఫస్ట్ ఇలా పెన్సిల్ తోటి అవుట్లైన్ ఇలా గీస్తారండి. గీసి మధ్యలో బ్రష్ తోటి పెయింట్ చేస్తారు. బట్ ఈ శారీస్ వచ్చేసి అండి ఓన్లీ అవుట్లైన్ వరకు ఇచ్చేసి వదిలేశారు. చూడండి ఇది పళ్ళు అండి, పెద్ద పళ్ళు కలంకారీ ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి అండి ఇట్లా డార్క్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కలంకారీ ప్రింట్ ఇచ్చారండి, బాగుంది. బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి మనకు బార్డర్ కూడా వస్తుందండి, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇందులో బ్లౌజ్ వేర్ చేసినా చాలా బాగుంటుంది. నేను కూడా సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేయించానండి, చాలా బాగుంది. చూడండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి.
జస్ట్ హ్యాండ్ వాష్ అండి, షాంపూ వాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఐరన్ సరిపోద్ది, డ్రై వాష్ అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ సారీ నేను 2-3 టైమ్స్ వాష్ చేశాను, కలర్ పోవడం కానీ ఏమి అవ్వలేదు, షింక్ అవడం కానీ అట్లా ఏమి అవ్వలేదు, చాలా బాగుంది. సో మీరు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిజాం బార్డర్లోనే ఇదొక కలర్ అండి. కలర్ మీన్స్ ఇదొక అవుట్లైన్ డిజైన్ అనమాట. ఇది మొత్తము ఇట్లా వచ్చిందండి. శారీ అంతాను సన్న కలంకారీ ప్రింట్ ఇచ్చారు. తర్వాత పళ్ళు చూసుకున్నట్లయితే హెవీ కలంకారీ అండి, పెద్ద పికాక్ లాగా ఇచ్చారు. తర్వాత బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, కొంచెం డార్క్ బ్లాక్ అండ్ వైట్ తోటి డార్క్ కలర్ బ్లాక్ ఇచ్చారు. ఇట్లా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కొంచెం మంచి డార్క్ బ్లాక్ తోటి కలంకారీ ఇచ్చారు. చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 1950 పడుతుంది. తర్వాత నెక్స్ట్ చూడ్డానికి అన్నీ సేమే అనిపిస్తాయి కానీ ప్రతిసారి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది, అదొకటి గమనించండి. మీకు ఏ డిజైన్ నచ్చినట్లయితే ఆ డిజైన్ మీరు ఆఫర్ చేసుకోండి. చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉందండి, చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి. బాగా అండి శారీస్ అయితే బాగా సేల్ అవుతున్నాయి. శారీ మొత్తం ఇలా ఉంది. బార్డర్లు చూసుకున్నట్లయితే మంచి 2 పికాక్స్ అంటే ఆపోజిట్ లైన్లో ఇలా ఉన్నాయి. తర్వాత పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా బ్లౌజ్ వచ్చిందండి. ఇది సింగిల్ కలర్ బ్లాక్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, కానీ బట్ కలంకారీ ప్రింట్ ఇచ్చారండి బ్లౌజ్కి, చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 1950 పడుతుంది. త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎవరికైనా నచ్చినట్లయితే. ఏ శారీకి ఆ శారీ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి, చూడడానికి బ్లాక్ అండ్ వైటే కానీ. చూడండి, ఇది సన్న డిజైన్ అండి, సింపుల్ డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి. శారీ వచ్చేసి హాఫ్ వైట్ కంటే కూడా కొంచెం డార్క్ అండి, మరీ హాఫ్ వైట్ కాదండి, కొంచెం వీటిష్ కలరే అన్నీను. పళ్ళు చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉందండి, పెద్ద కలంకారీ ఇచ్చారు. పళ్ళులో బ్లౌజ్లో కూడా అండి దగ్గరగా కలంకారీ ఇలా ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ అవ్వాలి కదా హాఫ్ వైట్ మీదకి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే త్వరగా ఆర్డర్ చేసుకోండి. దీని ప్రైస్ కూడా 1950 అండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ అండి.